సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన తెలంగాణకు పెట్టుబడుల వరదను పారిస్తోంది. తాజాగా అదానీ కంపెనీలు తెలంగాణలోనూ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో గౌతమ్ అదానీతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. దాని తర్వాత వచ్చే కొన్ని సంవత్సరాల్లో తెలంగాణలో దాదాపుగా 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకున్నది. అదానీ గ్రీన్ ఎనర్జీ 1350 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణలో 2 పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం 5,000 కోట్లు పెట్టుబడి పెడుతోంది. అటు మరో 5,000 కోట్ల పెట్టుబడితో చందన్వెల్లిలో 100 మెగావాట్ల సామర్థ్యంతో అదానీ డేటా సెంటర్ క్యాంపస్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. సిమెంట్ గ్రైండింగ్ యూనిట్లో 1,400 కోట్లు, అదానీ ఏరోస్పేస్ డిఫెన్స్ సెక్టార్లో మరో 1,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు అవసరమైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, సహాయ సహకారాలు అందజేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అదానీకి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడిదారులకు అత్యంత అనుకూలమైనదని చెప్పారు. కొత్త ప్రణాళిక విధానాలతో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలని, అలా తెలంగాణలో అదానీ గ్రూప్ జెట్ స్పీడ్తో అభివృద్ధి చెందుతుంది అన్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా లైవ్ అందిస్తారు. రానా, చెప్పండి, అదానీ కంపెనీలు తెలంగాణలో ఏ మేరకు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది? అలాగే సీఎం రేవంత్ రెడ్డితో అదానీ భేటీ సారాంశం ఏంటి రానా? ముఖ్యమంత్రి ఏ ధ్యేయంతో అయితే దావోస్ పర్యటనకు వెళ్లారో అది నెరవేరుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పుడు దేశీయకు సంబంధించినటువంటి సంస్థ అయినటువంటి అదానీ గ్రూప్ దాదాపు తెలంగాణలో 12,000 కోట్ల 400 కోట్ల రూపాయల దాకా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీ అయినట్టుకు దానికోసం ఎంఓయూ కూడా సిద్ధం చేసుకున్నట్టు నేపథ్యం కనపడుతుంది. వచ్చే రోజుల్లో దాదాపు అన్ని సెక్టర్లలో మల్టిపుల్ బిజినెస్ ప్రకారంగా వేలాది కోట్ల రూపాయలు ఇక్కడ తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ చేస్తామనేసి కూడా ఎంఓయూ కుదుర్చుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే దాదాపు ముఖ్యమంత్రి అలాగే గౌతమ్ అదానీ గంటన్నర పాటు కూడా వారు చర్చించుకున్నారు. చర్చించుకున్న తర్వాత అనేక అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఆ ప్రస్తావన అయిపోయిన తర్వాత వెంటనే కూడా వారు ఎంఓయూ చేసుకున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. దాంతోపాటు ఇప్పటి వరకు అదానీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి 1350 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణలో 2 పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల కోసం దాదాపు 5,000 కోట్ల రూపాయలని మేము ఇక్కడ పెట్టుబడులు పెట్టబడుతున్నామనేసి కూడా అదానీ గ్రూప్ ప్రకటించిన నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు ఈ డేటా సెంటర్ల కోసం చందన్వెల్లిలో మొత్తం 100 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ క్యాంపస్ను ఏర్పాటు చేయడానికి వారి యొక్క మరొక 5,000 కోట్ల రూపాయలను వెచ్చించబోతున్నామనేసి కూడా వారు ప్రకటించిన నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ సంబంధించిన దీంట్లో దాదాపు 1,400 కోట్ల రూపాయల వరకు కూడా మేము పెట్టుబడులు పెట్టబోతున్నామనేసి కూడా ఎంఓయూ తెలంగాణ ప్రభుత్వంతో చేసుకుంది. దాంతోపాటు అదానీ ఏరోస్పేస్ కానీ అదానీ ఏరోస్పేస్ కానీ డిఫెన్స్ పార్క్ వద్ద కౌంటర్ డ్రోన్ సిస్టమ్ మరియు క్షిపణి అభివృద్ధి తయారీ కేంద్రాల్లో దాదాపు 1,000 కోట్ల రూపాయల దాకా కూడా మేము పెట్టుబడులు పెడతామనేసి కూడా తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు అవసరమైనటువంటి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు మరియు సహాయ సహకారాలు అందజేస్తుందనేసి కూడా ఇప్పటికే గౌతమ్ అదానీతో కూడా ఆయన చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. ఇదైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అత్యంత బిగ్గెస్ట్ పెట్టుబడిగానే మనము పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే గౌతమ్ అదానీ మొదటి నుంచి కూడా తెలంగాణలో పలు చోట్ల అనువైనటువంటి ప్లేసుల్లో కూడా తన మల్టిపుల్ బిజినెస్ని విస్తరించాలని కూడా మొదటి నుంచి అనుకుంటాడు. దానికోసం తెలంగాణ ప్రభుత్వంతో ఎప్పుడైతే ముఖ్యమంత్రి కూడా ఆయన అడిగినటువంటి అన్నిటికీ కూడా ఇక్కడ సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. దాంతోపాటు లోకల్కి కూడా వేలాది మంది తెలంగాణ యువకులు కూడా ఈ ప్రాజెక్టుల వల్ల కూడా ఉద్యోగాలు లభిస్తాయి అనేసి కూడా ఆయన భావిస్తారు. దానికి తగ్గట్టుగానే ఇంత పెద్ద భారీ స్థాయిలో కూడా పెట్టుబడులు పెట్టబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు మరికొన్ని కూడా పెట్టుబడులు రాబోతున్నాయి.
రాబోతున్నాయి. ముఖ్యంగా నోవార్టిస్ కంపెనీని కొంచెం ప్రముఖంగా చెప్పుకోవచ్చు. దీనివల్ల కూడా ఈ కంపెనీ చాలా పెద్ద స్థాయిలో కూడా ఇది విస్తరించబోతుంది. దానికోసం కూడా భారీ స్థాయిలోనే ఎంబయో ఈ రోజు సిద్ధం చేసుకోతున్నట్టుగా మనకు సమాచారం. అది కూడా వేలాది కోట్ల రూపాయలు కూడా ఉండబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి అత్యధికమైనటువంటి పెట్టుబడులు ఈసారి దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి తీసుకురాబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఇప్పటికే ఈ జిందాల్ గ్రూప్ను కూడా ఆయన జిందాల్ గ్రూప్ చైర్మన్ అయినటువంటి ఆయన్ని కూడా కలిశారు. ఆయన కూడా పెద్ద స్థాయిలో కూడా పెట్టుబడులు పెడతామని చెప్పారు. దాంతోపాటు జేఎస్డబ్ల్యూ సంబంధించినటువంటి గ్రూపు అది కూడా ముందుకు వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే హైదరాబాద్తో పాటు మరో కీలకమైనటువంటి ప్లేస్ ఏదైనటువంటి వరంగల్ కానీ, అలాగే సంగారెడ్డి ప్లేస్ కానీ, అలాగే శంషాబాద్ ప్లేస్లో కానీ కొన్ని అనువైన ప్లేస్లు వస్తే ఖచ్చితంగా కూడా తమ యొక్క బిజినెస్ని మేము విస్తరిస్తామనేసి కూడా వారు జిందాల్ కంపెనీ వారు చెప్పినట్టుగా తెలుస్తుంది. దాని తగ్గట్టుగా కూడా ఎంబోయో ఇవాళ చేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. వారితో కూడా దాదాపు ముఖ్యమంత్రి గంట పాటు కూడా ఆయన సమావేశమయ్యారు. సమావేశం కూడా చాలా ఫ్రూట్ఫుల్గా జరిగిందనేసి కూడా ఐటీ సెక్రటరీ చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ముఖ్యంగా ఇటు ముఖ్యమంత్రి కానీ, ఇటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు కానీ, అలాగే తనతో వెళ్ళినటువంటి బృందం కానీ వీళ్ళందరూ కూడా ఈ మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి, తెలంగాణలో పెట్టుబడులకు ఎంత అనుగుణంగా ఉంది, మొత్తం ప్రపంచంలో అత్యంత వేగంగా హైదరాబాదు పరిసర ప్రాంతాలంతా కూడా చాలా వేగంగా కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఐటీ కానీ, ఫార్మా కానీ, ఇతర పారిశ్రామిక సంబంధించిన అన్ని వర్గాల్లో కూడా ఈ హైదరాబాద్ చాలా బాగా కూడా పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇతర న్యూయార్క్ సిటీతో కూడా పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువగా లాభాలు చేకూరుతాయి అనేది కూడా వారు పెట్టుబడులు పెడుతున్నటువంటి వారందరూ కూడా అనుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. దాని తగ్గట్టుగానే ముఖ్యమంత్రితోనే ఎక్కువ మంది డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి వారు ఈ యొక్క తమ కండిషన్స్ అన్ని కూడా చెప్పినట్టుగా తమకు ఏం కావాలి, ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెట్టడానికి వస్తే అనేది కూడా పూర్తిగా చెప్పడం, దానికి పూర్తి స్థాయిలో కొన్ని అన్ని కండిషన్స్ చూసుకున్న తర్వాత వారికి కూడా ముఖ్యమంత్రి హామీ ఇస్తున్నట్టుగా మనకు సమాచారం. దాని ఫలితమే ఇప్పుడు అదానీ గ్రూప్ వచ్చి ఇంత పెద్ద భారీ స్థాయిలో మనకు పెట్టుబడులు పెట్టినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇంకా జిందాల్ కంపెనీ కానీ, టాటా కంపెనీ కానీ, ఇంకా హైలైట్ మరొక అంశం ఏంటంటే అమెజాన్ ఆల్రెడీ తన ప్లాంట్ని ఇక్కడ పెట్టింది. కాబట్టి దాన్ని మరింతగా విస్తరించేందుకు, మరింత వేలాది ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా అమెజాన్ మరొకసారి ముందుకు వస్తుంది. తన యొక్క యూనిట్ని భారీ స్థాయిలో కూడా పెంచుకోవాలని, తన కోసం అనువైన ప్లేస్ని కూడా చూసుకోబోతున్నట్టు తెలుస్తుంది. దానికోసం కూడా ఈసారి భారీ ఎత్తున కూడా పెట్టుబడులు పెట్టబోతున్నట్టుగా మనకు సమాచారం. దానికోసం కూడా ఇప్పుడు ఎంబయో సిద్ధమైనట్టుగా మనకు తెలుస్తుంది. సో ఏదైనా ఇవాళ అదానీ గ్రూప్ కానీ, అలాగే జేఎస్డబ్ల్యూ గ్రూప్ కానీ, అలాగే అమెజాన్ కానీ, నోవార్టిస్ కానీ, ఇతర అంతర్జాతీయ కంపెనీ అయినటువంటి అవి కానీ, అలాగే గూగుల్ పెద్ద ఎత్తున కూడా ఈసారి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే ఉద్దేశంతో కూడా వారికి మంచి హామీలు కూడా ముఖ్యమంత్రి ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి హామీలు ఇచ్చిన తర్వాత అన్ని కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సమకూత వ్యక్తం చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశము ముఖ్యంగా విఆర్ఎల్డిసి కాంప్రమైజింగ్ సంబంధించినటువంటి మరొక కంపెనీ ఉంది. విఆర్ఎల్డిసి పేరుతో దానికి సంబంధించినటువంటి సిఇఓ కానీ, అలాగే సిఎఫ్ఓ కానీ, సిఎస్ఓ కానీ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రితో నేను దావోస్లో సమావేశమైన తర్వాత వారు కూడా చాలా పెద్ద ఎత్తున తమకు సంబంధించినటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి వారు సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా మనకు సమాచారం. దానికి తగ్గట్టుగా ఎంఓఏలు కూడా సిద్ధమైనట్టుగా తెలిసింది. అఫీషియల్గా మనకు సాయంత్రం లోపల ఎన్ని ఎంఓఏలు చేసుకోబోతున్నారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు తెలంగాణకు పెట్టుబడుల రూపంలో రాబోతున్నది కూడా మనకు క్లియర్ కట్గా తెలియబోతుంది. దాంతోపాటు ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించినటువంటి సమ్మిట్ను కూడా ఇక్కడ జరపబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ సమ్మిట్లో అక్కడ దావోస్లో జరుగుతున్నటువంటి ఆ డిబేట్లో కూడా ముఖ్యమంత్రి అక్కడ పాల్గొన్నారు. తన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతుల పైన ఎంత వేగంగా కూడా అభివృద్ధి చెందుతుంది, అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏంటి, పెట్టుబడులు పెడితే వారికి వచ్చేటువంటి లాభాలు ఎటువంటి ఉంటాయి, ఎన్విరాన్మెంటల్గా కానీ, పారిశ్రామిక రంగంగా కానీ అనేక రంగాల్లో ఎంతవరకు అయినటువంటి అనువైన ప్లేస్ అనేది కూడా చాలా క్లియర్ కట్గా తను చెప్తున్నాడు. తను వెంట తీసుకెళ్ళినటువంటి బృందం కూడా వారు చాలా నీట్గా వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ ఎక్స్ప్లెనేషన్లో భాగంగానే ఇంత భారీ స్థాయిలో కూడా ఎంఓఏలు సిద్ధం చేసుకున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. సో మొత్తానికి
ఏదైతే తెలంగాణకి భారీ పెట్టుబడులే తీసుకురావడమే లక్ష్యంగా ఏదైతే దావోస్కి వెళ్ళారో అవైతే సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఎప్పుడు దావోస్ వెళ్ళినటువంటి సందర్భం లేదు. కేవలం ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో కేటీఆర్ మాత్రమే వెళ్ళేటాడు, కొన్ని సంస్థలను మాత్రం ఇక్కడ తీసుకొచ్చారు, కానీ మెజార్టీ కానీ వచ్చేటివి. కానీ ఇప్పుడు మాత్రం కంపల్సరీ అక్కడ ఎంఓఏలు చేసుకున్న తర్వాత వారిని కూడా ఇక్కడ ఆహ్వానిస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి. ఇక్కడ విజిట్ చేయండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉన్నాయి అన్నీ చూసుకున్న తర్వాత మీరు పెట్టుబడులు పెట్టండి అనేది కూడా ఆప్షన్ కూడా ఇచ్చినట్టుగా తెలిసింది. సో మెజారిటీ పారిశ్రామికవేత్తలంతా కూడా ఆయన ఇక్కడ ఆహ్వానించారు. వారు కూడా రావడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మనకు తెలిసిన ప్రకారం గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఈ మొదటి దావోస్ టూర్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యధిక పెట్టుబడులు తీసుకొచ్చే అవకాశం ఉంది. దాని ఎంఓఏలు కూడా సిద్ధమయ్యాయనేసి కూడా మనకు అధికారుల నుంచి కూడా స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. రైట్ రానా, థ్యాంక్ యూ.